కోట్లు ఖర్చు పెట్టామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. అంటే అది కూడా ఒక సత్యదూరమైనటువంటి విషయం. నెక్స్ట్, ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిందని మన మీద బద్నాం చేస్తుండ్రు. 2007లో 17,875 కోట్లకు మొదలు జీవో ఇచ్చిండ్రు. మళ్ళీ 2008లో దాన్ని 38,500 కోట్లకు పెంచిండ్రు. అంటే ఏ పనులు చేయకుండానే ప్రాజెక్ట్ కాస్ట్ డబుల్ చేసిండ్రు. 17,000ని 38,000కి చేసిండ్రు. ఆ చూడండి, పైన జీవో నంబర్ 114 ఉంది, అది 17,000 కోట్లు. కింద ఇంకొక జీవో 38,500 కోట్ల రూపాయలకు పెంచిండ్రు. ఢిల్లీకి 2012లో పంపిండ్రు అనుమతుల కోసం, అప్పుడు 40,000 కోట్లకు పెంచిండ్రు. అంటే 17,000 నుంచి 40,000 కోట్లకు ప్రాజెక్ట్ కాస్ట్ కాంగ్రెస్ హయాంలోనే పెరిగింది. ఆ రోజు ఏ పనులు చేయకుండానే 40,000 కోట్లకు పెంచిండ్రు. మరి ఇందాక చెప్పిన పాయింట్ 10,000 ఖర్చు పెట్టినామన్నారు, అన్ని కలిపి వాళ్ళు పెట్టింది 3,780 కోట్లు మాత్రమే. సో ఇట్లా ప్రాజెక్ట్ కాస్ట్ 17,000 నుంచి 40,000 కోట్లకు కాంగ్రెస్ హయాంలోనే పెరిగింది. బట్ ఆ 40,000 కోట్లది కూడా ఎందుకు పెరిగిందో నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్, సో బేసికల్లీ ఒక విషయం పదే వస్తుంటుంది బయట. ఏమొస్తుంది? తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ కడితే గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తుండే, తమ్మిడిహట్టి దగ్గరనే ప్రాజెక్టు కడితే 40,000 కోట్లకే అయిపోతుండే, వీళ్ళు కమిషన్ల కోసం ప్రాజెక్టును మార్చిండ్రు అని ఒక బురద జల్లే ప్రయత్నం బీఆర్ఎస్ మీద చేస్తుండ్రు. అసలు ఎందుకు మార్చినాం? తమ్మిడిహట్టి దగ్గర మనం ప్రయత్నం చేసినామా లేదా? అసలు తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చాల్సిన అవసరం ఏంటి? ఇది నేను ఫ్యాక్ట్స్తో, ఆధారాలతో సహా ఒక్కసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అసలు ఎందుకు మారాల్సి వచ్చింది? ముందే మనం డైరెక్ట్గా మార్చినామా? ఎప్పుడు అసలు మార్చే నిర్ణయం తీసుకున్నాం? ఏ పరిస్థితుల్లో నిర్ణయం తీసుకున్నాం? ఆ నిర్ణయం తీసుకున్నది ఎవరు? ఆ నిర్ణయం ఎందువల్ల తీసుకోవాల్సి వచ్చిందో ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన గవర్నమెంట్ 2 జూన్ 2014 ఏర్పడ్డది. మీరు చూస్తే 23 జూలై 2014, అంటే గవర్నమెంట్ ఏర్పడ్డ నెల 15 రోజుల్లోనే, దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. కేసీఆర్ గారు నన్ను, నువ్వు మహారాష్ట్రకు వెళ్ళు, తమిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టుకుందాం, వాళ్ళు ఎన్ని డబ్బులు అడిగితే అన్ని ఇద్దాం, నువ్వు పోయి వాళ్ళని ఒప్పించండి అని చెప్పి కేసీఆర్ గారు ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న నన్ను, మన సలహాదారుడిగా ఉన్న ఆర్ విద్యాసాగర్ రావు గారిని ఇంజనీర్ల బృందం తీసుకొని వెళ్ళండి అని ఆదేశించారు. సో గవర్నమెంట్ ఏర్పడ్డ 45 డేస్కు ఐ వెంట్ టు మహారాష్ట్ర. ఆ రోజు మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇరిగేషన్ మినిస్టర్ హసన్ ముషరఫ్ గారు మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి. మేము అపాయింట్మెంట్ తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడి మేము గత ఆంధ్రప్రదేశ్ లాగా మీతో కొట్లాడము, మా ముఖ్యమంత్రి గారు మీకు చెప్పమన్నారు, మీతో కలిసి పనిచేస్తాము, మీకు మా సహకారం అందిస్తాం, మీరు మాకు సహకారం అందించండి, మహారాష్ట్రలో ముంపు గురయ్యే భూమికి మీరు ఏ ధర నిర్ణయిస్తే ఆ ధర, మీరు ఎన్ని పైసలు అడిగితే అన్ని పైసలు ఇస్తాం, మా ఉద్యమమే నీళ్ళ నుంచి పుట్టింది, మా పోరాటమే నీళ్ళ కోసం జరిగింది, మా ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, మేము తొందరగా ఇది కట్టుకోవాలనుకుంటున్నామని వి ప్లీడెడ్ దెమ్ లైక్ ఎనీథింగ్, బతిలాండి అన్ని రకాలుగా. ఆయన మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు. ఆయన మాట్లాడుతూ, చూడు భాయ్ సాబ్, ఇంకొక 6 నెలల్లో మాకు ఎలక్షన్ ఉంది, మహారాష్ట్రలో అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ ఇంకా 6 నెలలు ఉంది, అయినా మేము ఎట్లా ఒప్పుకుంటాము? 8 సంవత్సరాల నుంచి కూడా మేము స్పష్టంగా మీకు చెప్తూ వచ్చినాం, 152 మీటర్ల ఎత్తులో మేము తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టడానికి ఒప్పుకోము అని చాలాసార్లు మేము మీ ప్రభుత్వానికి చెప్పినాము. చెప్పడమే కాదు, మా ముఖ్యమంత్రి గారు మీ ముఖ్యమంత్రి గారికి లేఖ రాసిండ్రు అని ఆ లేఖ కాపీ ఇచ్చిండు నా చేతికి. ఏం రాసిండ్రు ఆ లేఖల మీరే చూడొచ్చు. చాలా స్పష్టంగా అందులో ఆనాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పృథ్వీరాజ్ చౌహాన్ గారు మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలో ఆయన చాలా స్పష్టంగా ఏం చెప్పిండంటే, ఇట్ ఈస్ ఆల్సో రిక్వెస్టెడ్ దట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ షుడ్ నాట్ ప్రొసీడ్ with unilaterally decided layouts and control levels. It may lead to unfruitful expenditure. మీరు సొంతగా మీరే 152 మీటర్ల ఎత్తని మీరే నిర్ణయించుకొని మీరే పనులు ప్రారంభించి మీరు ముందుకు పోతా ఉన్నారు. మీరు అట్లా చేస్తే మీరు పెట్టే ఖర్చంతా కూడా వృధా అవుతుంది, జాగ్రత్త అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు మీ ఆనాటి ముఖ్యమంత్రికి లేఖ రాసిండ్రు. ఈ లెటర్ చదువుకోండి అని నా చేతిలో పెట్టిండు. అరే భాయ్ సాబ్,
మరి ఎట్లా పనులు అయిపోయినాయి, ఆల్రెడీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, మరి మాకు ఇబ్బంది అవుతుంది అని మేము చాలా రకాలుగా రిక్వెస్ట్ చేసినాం. రిక్వెస్ట్ చేస్తే ఆయన ఒక మాట అన్నాడు ఆ రోజు, ఇక 6 నెలలు అయితే ఎలక్షన్ ఉంది బైసాబ్, 7 ఏళ్ళు ఒప్పుకునే వాళ్ళం ఇప్పుడు ఒప్పుకుంటాం ఎలక్షన్లు కూడా. మా దగ్గర ఆల్రెడీ పెద్ద ఉద్యమాలు అవుతున్నాయి మహారాష్ట్రలో, మహారాష్ట్ర మునిగిపోయి తెలంగాణకు నీళ్ళు ఇస్తారని చెప్పి ఉద్యమాలు అవుతున్నాయి. మేము ఇప్పుడు ఒప్పుకునే పరిస్థితి లేదు, ఏదైనా ఉంటే ఎలక్షన్ అయినాక రాండి, మేము మళ్ళీ గెలిస్తే అప్పుడు మాట్లాడుకుందాం, కానీ ఇప్పుడు ఇక మాట్లాడేది లేదు పోనని ఇలా కొట్టాడు. సరే అట్లెందుకు బైసాబ్, ఇంజనీర్లు అయితే మాట్లాడతారు, ప్రయత్నం చేయండి అంటే ఓకే డిపార్ట్మెంట్స్ మాట్లాడుకోని, కానీ ఫైనల్ డెసిషన్ మాత్రం ఆఫ్టర్ ఎలక్షన్స్ అన్నాడు. సరే తదనంతరం 16 జూలై ఆగస్టులో ఒక మీటింగ్ అయింది, 4 ఫిబ్రవరి ఇంకొక మీటింగు, ఇంజనీర్స్ లెవెల్లో సెక్రటరీస్ లెవెల్లో మీటింగ్ జరిగినాయి. 16/8/2014 నాడు ఆర్ విద్యాసాగర్ రావు గారి నేతృత్వంలో మళ్ళొక్కసారి కూడా మీటింగ్ అయి 152 మీటర్ల ఎత్తులో మేము కట్టుకుంటాము, మీరు ఎంత డబ్బు అడిగినా ఇస్తామని చెప్పి విద్యాసాగర్ రావు గారు కూడా ఇంకొక మీటింగ్లో కూడా చెప్పారు. ఇన్ని మీటింగ్స్ జరిగినాయి. నెక్స్ట్ సో ఇట్లా చాలాసార్లు అడిగినాం. ఎప్పుడు అడిగినా కూడా మహారాష్ట్ర నుంచి ఒకటే చెప్పిండ్రు, 152 మీటర్ల ఎత్తులో ఒప్పుకునే ప్రశ్నే లేదు. అవన్నీ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్స్ కూడా ఉంటాయి, ప్రతి మీటింగ్ మినిట్స్ కూడా ఉంటాయి. తర్వాత మహారాష్ట్రలో ఎలక్షన్స్ అయింది, దెన్ బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ ఓడిపోయింది, బీజేపీ గెలిచింది. కొత్త గవర్నమెంట్ రాగానే మళ్ళీ పోయినాం అపాయింట్మెంట్ తీసుకుంటే, అప్పుడు గిరీష్ మహాజన్ గారని ఆంధ్రప్రదేశ్లో మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్లో గిరీష్ మహాజన్ గారు నీటిపారుదల శాఖ మంత్రి అయింది. దెన్ ఆయన దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకొని 23 డిసెంబర్ 2014 ఆ రోజు మళ్ళీ వెళ్ళి ఆయన కూడా కలిసాం. కలిసి గిరీష్ మహాజన్ గారిని రిక్వెస్ట్ చేసినాం. చేస్తే ఆయన అన్నాడు, చూడు బైసాబ్, ఇది పాలసీ డెసిషను, మంత్రులుగా మనం మాట్లాడుకునేది కాదు. ఆల్రెడీ మా బీజేపీ పెద్ద ఎత్తున ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మేము పోరాటాలు చేసినాం, ఉద్యమాలు చేసినాం, అరెస్టులు అయినాం. ఇది మన లెవెల్లో అయ్యేది కాదు, బెటర్ ఒకసారి ముఖ్యమంత్రుల లెవెల్లో మాట్లాడితే ఏదైనా పరిష్కారం జరుగుతుందని ఆయన సూచన ఇచ్చింది. దెన్ నేను వచ్చి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి విషయం అంతా బ్రీఫ్ చేసినాం. నెక్స్ట్ బ్రీఫ్ చేస్తే కేసీఆర్ గారు స్వయంగా ఆ రోజు మహారాష్ట్రకు వచ్చింది. ఆ డేట్ చూస్తే మీకు గుర్తొస్తుంది, 17 ఫిబ్రవరి 2015. ఆ రోజు కేసీఆర్ గారు బర్త్డే. తన బర్త్డే కూడా పట్టించుకోకుండా, ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన ఫస్ట్ బర్త్డే, తన బర్త్డేను కూడా పట్టించుకోకుండా నిజమైన జన్మదినం మహారాష్ట్రను ఒప్పిస్తే నా నిజమైన జన్మదినం అనుకొని బర్త్డే రోజు మహారాష్ట్రకు వచ్చాడు. మహారాష్ట్రకు వచ్చి ఆ రోజు అక్కడ ముఖ్యమంత్రి గారు అదే రోజు అపాయింట్మెంట్ ఇచ్చిండు. ఆయన అపాయింట్మెంట్ ఇచ్చినాడే నా బర్త్డే తర్వాత, కానీ ముందు ఆయన అపాయింట్మెంట్ ఇచ్చాడు, పోదాంపా అని మమ్మల్ని అందరిని తీసుకొని అటుపోయింది. లక్కీలీ తెలంగాణ బిడ్డ ఆర్ విద్యాసాగర్ రావు గారు, సిహెచ్ విద్యాసాగర్ రావు గారు మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నారు. ఆయన ఆశీస్సులు కూడా ఉంటాయి, తెలంగాణ బిడ్డనే ఉన్నాడు కదా అని ఆయనను కూడా బతిలాడి సిహెచ్ విద్యాసాగర్ రావు గారి సమక్షంలోనే కేసీఆర్ గారు మరి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారిని కలిసి రిక్వెస్ట్ చేసినాం. చాలా రిక్వెస్ట్ చేసిన కేసీఆర్ గారు, మన తెలంగాణ ఉద్యమ చరిత్ర, మన పోరాటము, తెలంగాణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన అన్యాయము, రైతుల ఆత్మహత్యలు, కరువు, బాధలన్నీ కూడా వివరించి ఈ ప్లీడెడ్ లైక్ ఎనీథింగ్. ఆల్మోస్ట్ 45 నిమిషాలు కేసీఆర్ గారు తన ప్రసంగంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పలు విధాలుగా కోరడం జరిగింది. అన్నీ విన్న తర్వాత ఫడ్నవీస్ గారు మాట్లాడుతూ, చూడు బైసాబ్, నేను ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటం చేసిన, మహారాష్ట్రలో నేను విదర్భ ప్రాంత నాయకుడిని, విదర్భ ప్రాంతం నుంచే ఎమ్మెల్యేగా ఉన్నాను. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నేను ఉద్యమాలు చేసినా, పాదయాత్రలు చేసినా, నేను అరెస్ట్ అయినటువంటి వ్యక్తిని, పోరాటం చేసిందే నేను. 8 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకోండి, ఇప్పుడు నేనెట్లా ఒప్పుకోగలుగుతా? ఇది సాధ్యమయ్యే పని కాదు. 152 మీటర్ల ఎత్తున నేను ఒప్పుకోనని ఖరాఖండిగా ఆ మీటింగ్లో ఫడ్నవీస్ గారు మనకు స్పష్టంగా చెప్పారు. అప్పుడు ఏం చేయాలి ఒక బాధ్యత అయితే ముఖ్యమంత్రి? మహారాష్ట్రలో కాంగ్రెసు, ఏపీలో కాంగ్రెసు, ఢిల్లీలో కాంగ్రెస్, 3 చోట్ల కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండి 8 ఏళ్లలో వాళ్ళు ఒప్పించలేకపోయింది. మనము కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలలు ఉంటే వాళ్ళని బతిలాడినాం, కొత్తగా వచ్చిన బీజేపీ ప్రభుత్వాన్ని బతిలాడినాం, ఇద్దరిని రిక్వెస్ట్ చేసినాం, మాకు అవకాశం ఇవ్వండి, మీరు ఎంత డబ్బు అడిగినా ఇస్తాము అని. వాళ్ళు సమస్య లేదు. ఫడ్నవీస్ గారు ఒక మాట అన్నారు, ఇప్పుడు నిన్నటిదాకా కాంగ్రెస్ గవర్నమెంటే ఉండే, వాళ్ళు ఒప్పుకోలేదు, పోరాటం చేసింది నేను, ఇప్పుడు నేను ముఖ్యమంత్రి కాగానే పర్మిషన్ ఇస్తే రాజకీయంగా నాకు ఈ రాష్ట్రంలో ఎంత దుమారం చెలరేగుతుందో ఒక్కసారి ఆలోచించండి.